రాష్ట్ర రాజధానిలో ప్రతి డాక్రా గ్రూపుకు 1000 గజాలు స్థలాన్ని కేటాయిస్తామని, ప్రతి రేషన్ కార్డుదారునికి భూమిని కేటాయించి ఆ భూమిలో శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను నాటి 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తిపరులను చేస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజినం కోటేశ్వరరావు అన్నారు. ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. మొదట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దశలవారీగా సీఎం పదవి అవకాశం కల్పిస్తామని, అర్హులైన యువతకు 5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఇసుకను కూడా ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి లేని సమయపాలన కల్పిస్తామన్నారు. ప్రజా ఎదుగుదల యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థికంగా అందరూ స్థిరపడాలి, కానీ ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేయాలి అనే ఆలోచన. రెండోది, హైదరాబాదు డెవలప్ అయిందని చెప్పి తెలంగాణ కావాలని విడగొట్టుకోవటం మనకి అన్యాయం జరిగింది. అదే ఆనాడు డోక్రా గ్రూప్కి 1000 గజాలు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి 1000 గజాలు కనుక అక్కడ కొనిపెట్టి ఉన్నట్టయితే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. అందుకని ఇప్పుడు ఆ రాజధానిలో ఇప్పటికైనా ఇంకా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉండటం కోసం అక్కడ ప్రతి డోక్రా గ్రూప్కి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి 1000 గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి అంటే హైదరాబాద్ లాగా ఒకే రాజధాని చేస్తే ఆ రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఉన్నట్టయితే ఇంకెప్పుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకోరు. అలాగే అమరావతి అని పేరు పెడతాం వలన ఒక హిందూ రాజధాని అని, ఏదో ఒక సామాజిక వర్గ రాజధాని అని చెప్పి అంటున్నారు. 1 కోటి సిలువులతో ఒక చర్చి నిర్మించి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అలాగే 2 లక్షల ఎస్ఎఫ్టీలో మన మసీదు నిర్మించాలి. పాలరాతి మసీదు ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా నిర్మించి చేయాలి, డెవలప్ చేయాలి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అట్లాగే మన రాజధానితో పాటు ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేసి దాంట్లో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలి.